హలో అండి. ఈ శ్రావణ మాసంలో మనం అమ్మవారికి చల్ల నైవేద్యం అనేది కంపల్సరీ పెట్టుకుంటాం కదా. సో మా ఆచారం ప్రకారం మేము చల్ల నైవేద్యాన్ని ఎలా పెట్టుకుంటున్నామో మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. ముందు రోజు నైటే మనం నీట్గా స్నానం చేసి నిష్టతో అమ్మవారికి అన్నం అనేది వండి వార్చాలండి. వండేసి పెట్టుకుని అలానే మనం పెరుగును కూడా తోడు పెట్టుకోవాలి. సో ఆ వండేసి ఉంచిన అన్నాన్ని మాత్రమే అమ్మకి చల్ల నైవేద్యంగా పెట్టుకుంటాం మనం. సో ఆ అన్నాన్ని నేను అమ్మవారికి వారుస్తున్నాను. దానిలో పెరుగు కూడా వేసి అలానే కొన్ని ఉల్లిపాయలు కూడా పెట్టుకోవాలి అమ్మవారికి. ఈ పూజకి కంపల్సరిగా ఉండాల్సింది వేపాకులు, పెరుగన్నము, అలానే ఉల్లిపాయలు. ఇవి ఉంటే చాలండి. గంగానమ్మకి చాలా ఇష్టము ఈ నైవేద్యం. సో దీనిని ఇలా పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో కానీ మన పిల్లలకు కానీ ఈ పొంగు జ్వరాలు, ఆటలమ్ములు అంటారు కదా, ఇలాంటివి రాకుండా ఉండాలని మనం ఇలా చల్ల నైవేద్యాన్ని శ్రావణ మాసంలో పెట్టుకోవటం జరుగుతుందండి. సో చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలా అన్నాన్ని వార్చి పెరిగేసి ఇలా కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి అమ్మవారికి నిండుగా పోసి పెట్టాలండి. ప్లేట్ నిండుగా అలా కనిపించేలా పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం అండి గంగానమ్మ తల్లికి. సో ధూపాన్ని వేసి అమ్మవారికి నైవేద్యాన్ని చూపించి ఇలా కొబ్బరికాయ కొట్టుకోవాలి. సో ఇలా గంగానమ్మ తల్లికి మనం అలా పసుపు రాసి అలా 3 బొట్లు కనిపిస్తుంది కదండి, ఆ విధంగా బొట్లు అనేది పెట్టుకోవాలి. ఆమెని గంగానమ్మ తల్లిలా కొలుచుకొని ఆవిడకి మనం ఇలా నైవేద్యాన్ని వార్చడం జరుగుతుంది. సో మీకైతే మీ ఇంట్లో మీ పద్ధతులు ఎలాంటి ఉంటాయో మాకు అనేది కమెంట్ చేయండి. సో మా ఇంట్లో పద్ధతులు అయితే ఇలా అండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నాన్ని వార్చి అమ్మవారికి దీప నైవేద్యాలతో ఇలా నైవేద్యాన్ని సమర్పించాలి. ఆవిడకి సాంబ్రాన్ అంటే చాలా ఇష్టం అండి. కంపల్సరీ సాంబ్రాన్ అనేది వేసి ఆమెకి చూపించాలి. ఇలా మాకు పొంగు జ్వరాలు ఇలాంటివి మాకు మా ఇంట్లో మా పిల్లలకి కాకుండా చల్లగా కాపాడమ్మా అని చెప్పి ఆ చల్లని తల్లికి మనం ఇలా ఈ నైవేద్యాన్ని శ్రావణ మాసంలో పెట్టుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. సో ఇలా మనం కొబ్బరికాయ కొట్టేసి దీపాలు ఇచ్చేసి ఆ పెట్టిన నైవేద్యాన్ని ఇంట్లో అందరం ప్రసాదంగా తీసుకుని మన పిల్లలకు కూడా పెట్టాలండి.